హైదరాబాద్ వాసులకు అలర్ట్. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు నో పర్మిషన్. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నెల 7న వినాయక మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించగా 3 రోజుల పాటు పూజలు నిర్వహించిన కొందరు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈ నెల 17న మహా నిమజ్జనం ఉండగా కొందరు 3, 5, 7 రోజుల్లోనే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. అయితే ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలు చేసే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు కమిషనర్ జిహెచ్ఎంసి అధికారుల పేరుతో బ్యానర్లు కట్టారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా సాగర్ చుట్టూ ఇనుప కంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలపై గతంలోనూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. పిఓపి విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని సిటీ పోలీసులు కమిషనర్ జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. రసాయనాలతో తయారు చేసిన రంగుల వినాయకుల వల్ల చెరువులు కలుషితం అవుతాయని హైకోర్టు వెల్లడించింది. అయితే ప్రతి ఏటా హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం అమలుకు నోచుకోవటం లేదు. చాలా మంది వినాయకులను హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి కూడా 3వ రోజే చాలా మంది విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లెక్సీలు పెట్టారు. మరి ఈసారైనా హైకోర్టు ఆదేశాలు పక్కగా అమలవుతాయో లేదో వేచి చూడాలి. కాగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ నెల 17న హుస్సేన్ సాగర్ లోనే జరగనుంది.